నమస్తే, నేను మీ యాంకర్ హరిత. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ కూడా ఇస్తున్నారు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ చైర్మన్ ఆర్ఎన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ స్టూడియోలో ఉన్నారు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్లో ట్రైనింగ్ తీసుకొని జాబ్ చేస్తున్న రాకేష్. వాళ్ళిద్దరితో మనం మాట్లాడదాం. నమస్తే సార్ ఆర్ఎన్ రెడ్డి గారు. మీ గురించి అసలు వ్యూవర్స్కి పరిచయం అవసరం లేదు, ఎందుకంటే 15 years అనుకుంటా ఎక్స్పీరియన్స్ మీరు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ స్టార్ట్ చేసి 15 yearsలో దాదాపు 30,000కు పైగా మీరు ట్రైనింగ్ ఇచ్చి 30,000 మందికి పైగా జాబ్ కూడా చేస్తున్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే ఎంతో మంది ఆశల్ని మీరు నెరవేరుస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఏదో కొత్తగా సూపర్ 30 అనే ముందుకు వచ్చారు. ఏంటి ముందు దాని గురించి చెప్తారా? సూపర్ 30 ఏంటంటే వాట్ ఎవర్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్కే, సో మాకు లాస్ట్ 3-4 years నుంచి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, బట్ హ్యూజ్ క్రౌడ్తో, అంటే వీఆర్ రీచింగ్ 100-150. సో అంతమంది క్రౌడ్ పెరిగినప్పుడు మన క్వాలిటీ అనే కాడ కాంప్రమైజ్ అవుతామని చెప్పేసి సో లిమిటెడ్గా చేసాం. ప్రజెంట్ ఓన్లీ 30 మంది స్టూడెంట్స్ని తీసుకొని ఆ 30 మందికే ఫుల్ డే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ చేయించడం. ఎన్నాళ్ళు ఇస్తారు, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు ఈ 30 మందికి? 30 మందికి మైక్రోసాఫ్ట్ .NET అనే సబ్జెక్టు ఫుల్ స్టాక్ లెర్నింగ్ కోడింగ్ నేర్పిస్తాము. ఫుల్ డేగా 8:30కి స్టూడెంట్ వస్తారు. వచ్చిన తర్వాత వి కలెక్ట్ ఆల్ ద ఫోన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్. అన్ని ఫోన్స్ స్టూడెంట్ ఫోన్స్ అన్ని తీసి లాకర్లో పెట్టేస్తాం. అండ్ ఫస్ట్ ఒక 1/2 hour to 1 hour దే విల్ హ్యావ్ ఎ సెమినార్ యాక్టివిటీ ఎవ్రీ డే. ఈ 30-40 మంది స్టూడెంట్స్ సబ్జెక్ట్లో ఒక టాపిక్ గురించి 2 నిమిషాలు మాట్లాడటం వల్ల ఆ 1 hourలో అన్ని టాపిక్స్ని రివిజన్ లాగా అవుతుంది. అదొక ఐడియా. తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా కూడా వి రన్ ద క్లాసెస్, లైవ్ క్లాసెస్ ఉంటాయి. సెకండ్ హాఫ్ మొత్తం కూడా వీళ్ళతో టాస్క్లు, ల్యాబ్ యాక్టివిటీస్, వీడియో ప్రిపరేషను ఇవన్నీ చేపిస్తాం. 4:30కి గర్ల్స్ని పంపించేస్తాం, 5 o'clock బాయ్స్ని పంపించేస్తాం. ఇట్లా ఎన్ని రోజులు ఇస్తారు వాళ్ళకి? స్టూడెంట్కి ఎక్కువ ఇండివిజువాలిటీ డెవలప్ చేసుకునే విధంగా సెల్ఫ్ లెర్నింగ్ చేపిస్తా బాగా. అంటే ఈ స్టూడెంట్ క్లాసెస్ వింటూనే ఒక 3 months 2 months అయినాక దెన్ వన్స్ దే రీచ్ ఒక లెవెల్కి రాగానే విల్ మేక్ దెమ్ యాజ్ ఎ మెంటర్. దే విల్ టీచ్ టు ద న్యూ స్టూడెంట్స్. ఓకే, ఆర్ఎన్ రెడ్డి ఐటీ కాలేజ్ అనగానే ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా ట్రైనింగ్ ఇస్తారు, దానికి తగ్గ స్కిల్స్ నేర్పించి జాబ్ కూడా ఇమీడియట్గా ఇప్పిస్తారు అంటారు. అంటే ఏదైనా డిగ్రీ ఉంటే అది ఎలా సాధ్యం? నాన్ ఐటీ అయితే కంపెనీస్ తీసుకుంటాయి, బట్ అన్ని కంపెనీస్లలో నార్మల్ డిగ్రీ ఎనీ డిగ్రీ చదివిన వాళ్ళని తీసుకునేది ఉండదు. ఒక 10 కంపెనీస్ ఉంటే మనకు 5-6 కంపెనీలు బీటెక్ MCA ఉండాలని చెప్తాయి. ఒక 4-5 కంపెనీలు ఏ డిగ్రీ చేసినా కానీ తీసుకుంటాయి. ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లలో నార్మల్ డిగ్రీ ఉత్త BSc వాళ్ళని, ఇతను AGBSc చదివాడు, బీ ఫార్మసీ వాళ్ళు ఉన్నారు, హోటల్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళు ఉన్నారు, BBA చదివిన వాళ్ళు ఉన్నారు, బీకామ్ చదివిన వాళ్ళు ఉన్నారు. మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్ తో టైఅప్ అయ్యారా? ఇమిడియట్ గా ఎలా ఇవ్వగలుగుతున్నారు? అంటే ఇమ్మీడియట్ అనేది కాదు, మేము నేర్పించే సబ్జెక్ట్ ఏదైతే .NET ఉందో అది నేను 15 years నుంచి టీచ్ చేస్తున్నాను. ఇంత పీరియడ్ ఆఫ్ టైంలో నా స్టూడెంట్స్ కంపెనీస్కి వెళ్ళి అక్కడ ఫ్రెషర్ నుంచి నెక్స్ట్ లెవెల్లో మేనేజర్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి ఇప్పుడు level 3, level 2 30, 50, 100, 200 ఎంప్లాయీ కంపెనీస్ కోకాలు ఉన్నాయి హైదరాబాద్లో. వాళ్ళకి .NET ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు .NET స్కిల్డ్ రిసోర్స్ అవసరం ఉంది వాళ్ళకి. .NET స్కిల్డ్ రిసోర్స్ అవసరం వాళ్ళకి ఎక్కడ దొరకరు. కాలేజెస్లో .NET స్కిల్డ్ రిసోర్స్ దొరకరు. కంపల్సరీగా దట్ కంపెనీస్ షుడ్ కమ్ టు ది ఇన్స్టిట్యూట్స్ హూ ఆర్ టీచింగ్ .NET లైక్ మీ. సో ఆ లిస్టులో నా పేరు ముందుండటానికి కారణం ఏంటి అంటే క్వాలిటీ. సో అందుకే ఇన్ని వేల మందికి మీరు ట్రైనింగ్ ఇచ్చాం. వీళ్ళంతా ఇప్పుడు 30,000 కోచింగ్ ఇచ్చి ఉంటాము. 20-25,000 స్టూడెంట్స్ ఇండస్ట్రీలో లాస్ట్ 15 ఏళ్లలో ప్లేస్ అయ్యారు. వాళ్ళు పనిచేసే కంపెనీస్లో .NET రిక్వైర్మెంట్ వచ్చింది అంటే వాళ్ళ కంపెనీస్లో మేనేజర్కి కానీ హెచ్ఆర్కి కానీ వాళ్ళు మన నేమ్ రిఫర్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసి ఫ్రెషర్ ప్లేస్మెంట్ ఉంది, మాకు 5 మంది కావాలి, వీఆర్ కమింగ్ అండ్ కండక్ట్ ఏ డ్రైవ్. మా దగ్గర ఉన్న 30-40 మెంబర్స్కి మేము డ్రైవ్ కండక్ట్ చేస్తాం. అందులో 3 members 4 members సెలెక్ట్ అయితే తీసుకెళ్తారు. ఆర్ ఎల్స్ సమ్టైమ్స్ దే విల్ ఇన్వైట్ టు దేర్ కంపెనీ టు మై స్టూడెంట్స్ టు కండక్ట్ ఏ డ్రైవ్. ఆ డ్రైవ్కి మేము పంపిస్తాం. కొన్నిసార్లు స్కెడ్యూల్ డ్రైవ్స్ అవుతాయి. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ నడుస్తూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ 3 to 4 డ్రైవ్స్ అవుతూనే ఉంటాయి. నాకు రాకేష్ గురించి మీరు చెప్పండి, తర్వాత నేను రాకేష్తో మాట్లాడతాను. ఒక 3 years బ్యాక్ నేను ఇండివిజువల్గా నా ప్రొఫైల్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు,
ఒక బైపీసీ, బీఫార్మసీ, ఏజీబీఎస్సీ, హోటల్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఒకవేళ 6 ఏళ్ళ గ్యాప్ ఉన్నా కానీ మీరు ఫ్రెషర్గా వెళ్ళొచ్చు అని చెప్పిన మాటలకి ఎవిడెన్స్ నేను ప్రతి ఇంటర్వ్యూలో డిఫరెంట్ ప్రొఫైల్స్ తీసుకొస్తున్నాను. అంటే మేము కూడా కాగలమా, మాది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అలాంటి వాళ్ళైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వగలరనే ధైర్యాన్ని, భరోసాని మీరు ఇస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ అండ్ తీసుకొస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను అప్పుడు చెప్పాను, బైపీసీ, బీజెడ్సీ వాళ్ళు డాక్టర్ అవ్వలేరు, వాళ్ళు ఎంబీబీఎస్ సీట్ రాలేదు. సీట్ రానప్పుడు వాళ్ళకి ఏజీబీఎస్సీ, ఫార్మసీకి వెళ్తారు. వాళ్ళకి అక్కడ అంత ఆపర్చునిటీ దొరకనప్పుడు డాక్టర్ అవ్వలేకపోయారు, బట్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. అంతే బెస్ట్ ఎగ్జాంపుల్. రాకేష్ ఏజీబీఎస్సీ 21 or 22 పాస్ట్, 21. ఆ తర్వాత ఏజీబీఎస్సీ అయినాక ఏజీబీఎస్సీ కాలేజీలో ఎక్కడో లెక్చరర్గా చేస్తున్నాడు. వాళ్ళ మదర్ మన ఇంటర్వ్యూలు చూసి తీసుకొచ్చారు, కడప నుంచి వచ్చారు. సో వాళ్ళు ట్రైన్ అయ్యారు, ట్రైనింగ్ అయిపోయేది. ఈజ్ లైక్ ఏ మెంటర్ టు సో మెనీ స్టూడెంట్స్. తర్వాత ఈ గాట్ ఏ జాబ్ ఇన్ క్యాలిబర్ టెక్నాలజీస్. ఇప్పుడు జాబ్ చేయబట్టి కూడా 1 year అయింది. 1 year కంప్లీట్ అయిందా? 1 year కంప్లీట్. రాకేష్, అసలు సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా మీది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నది మీ డ్రీమా, మీ మదర్ డ్రీమా? బేసికల్గా దిస్ డ్రీమ్ వాస్ మై మదర్స్ డ్రీమ్. యాక్చువల్గా మా మదర్ది డ్రీమ్ అయితే నేను దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ అమ్మ కోరిక తీరుద్దామని వచ్చారు. అంటే మీకు నమ్మకం ఉండేదా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగలను? అంటే భయపడతారు జనరల్గా, నాన్ ఐటీ అయితే ఐటీ జాబ్ అంటే భయపడతారు, మీకు ఆ భయం లేదా? 2021 సెప్టెంబర్ వరకు అయితే నేను అసలు ఐటీ ఫీల్డ్ అన్నప్పుడు ఇంట్లో గోల చేస్తారు, నేనేంటి ఐటీ జాబ్ ఏంటి అని. ఏమి కోడింగ్ రాదు, ఏమి రాదు, నన్ను తీసుకెళ్లి ఏం చేద్దాం అనుకుంటున్నారని గోల చేసి తిట్టిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళు. సార్ వీడియో చూసి ఏం కాదు ఒకసారి ట్రై చేయి, రాకపోతే ఇంటికి వచ్చేద్దువు అని జాయిన్ చేసింది. మెల్లమెల్లిగా అలవాటు పడిపోయి కోడింగ్కి నౌ ఐ హావ్ ప్లేస్డ్ ఇన్ జూనియర్ డెవలపర్గా నేను ఇప్పుడు జాబ్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ గురించి అంటే వీడియోస్లో చూసి నేర్చుకున్నారు. మీరు వెళ్ళి కలిశాక మీతో ఏం మాట్లాడారు, ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారు? మా మదర్ కూడా వచ్చినప్పుడు సార్తో మాట్లాడేటప్పుడు బైపీసీ స్టూడెంట్, ఒక ఏజీబీఎస్సీ, తిను సెట్ అవ్వగలదా లేదా, సూటబుల్లా కాదా అని చెప్పినప్పుడు వే ఆఫ్ టాకింగ్ స్కిల్స్ చూసి హీ కెన్ మేనేజ్ అని చెప్పేసి, అంటే మీలో లేని నమ్మకాన్ని మీ సార్ చూసారు, ఆర్ఎన్ రెడ్డి గారు చూసి ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వగలరు. అండ్ దెన్ మాలాగే ఏజీబీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మొత్తం మాట్లాడించి దెన్ వీ గాట్ ఏ హోప్ వీ కెన్ ఆల్సో జాయిన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ వీ కెన్ లర్న్ .NET అనేసి మాకు హోప్ వచ్చిన తర్వాతే మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, మీది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, ఎన్నాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు? అంటే ఏమేమి నేర్చుకున్నారు, ఎలా నేర్పించారు? అసలు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్లో ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, టైమింగ్స్ ఎలా ఉంటాయి, మీకు బాగా నచ్చింది ఏంటి? పూర్తి కోర్స్ కంప్లీట్ అవ్వడానికి 7 months పట్టింది. ఇంటర్వ్యూస్ చేయడానికి కూడా నాకు 1.5 months పట్టింది. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? 8th కంపెనీ నాది ఇంటర్వ్యూ వచ్చింది, ఆ రోజు సెట్ అయిపోయింది. 8th కంపెనీ వరకు ఓపిక్ గా ఉన్నారా? యాక్చువల్గా 6th కంపెనీ అప్పుడు అన్ని లాస్ట్ రౌండ్కి వచ్చేసి ఆగిపోతున్నాయని ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సార్ ఇచ్చిన భరోసాతోనే మేము ఉండగలిగాను. అండ్ దెన్ బెస్ట్ కంపెనీలో నేను సెట్ అయిపోయాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. మీ మదర్ కోరిక నెరవేర్చారు. సో ఎట్లాగో మీ సార్కి ఈ ఏమంటారు, ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెప్పుకోండి. అయితే థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. ఒక నాన్ ఐటీ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ రాకేష్ది, అలాంటి వాళ్ళను కూడా మీరు ఏ విధంగా మార్చగలిగారు, ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వగలిగారు? అసలు ఆయన మీద ఆయనకు నమ్మకం లేదు. ఇప్పుడు మాట్లాడాను అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే వాళ్ళ మదర్ కోరిక, కానీ ఆయనకు మాత్రం నమ్మకం లేదు. నేను ఆ జాబ్ చేయడం ఏంటి, నాకు ఎలా వస్తుందని ఆయన ఇంట్లో ఫైట్ కూడా చేశారట. అలాంటి రాకేష్ని మీరు ఎలా మార్చగలిగారు? ఎప్పుడైనా జనరల్గా మాకు వచ్చే అడ్మిషన్స్ 3 typesలో వస్తాయి. ఒకటి, నా ఓల్డ్ స్టూడెంట్ రిఫర్ చేస్తే ఒక అడ్మిషన్ వస్తుంది, దానికి నేను మాట్లాడాల్సింది ఏమీ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని ట్యూన్ చేసి పంపిస్తారు. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి జాయిన్ అవడానికి వస్తే నేను అబ్జర్వ్ చేసి ఫిట్ అవుతారా కాదని చూస్తాను. సెకండ్, నాకున్న పిఆర్ ఉంటుంది, నేను తెలిసి ఇప్పుడు నేను మీకు తెలుసు, మీరు ఎవరికో చెప్తారు, అట్లా వస్తారు. వాళ్ళది ఏంటి అంటే వాళ్ళకి కొంత క్లారిటీ ఉంటుంది. సో ఎక్కువ ఇంకొక పర్సెంట్ ఏంటంటే మనం యూట్యూబ్లో ఇస్తున్న ఈ ప్రొఫైల్ ఇంటర్వ్యూ కానీ స్టూడెంట్ రివ్యూస్ చూసి వస్తారు. సో వీళ్ళు కూడా ఎక్కువ వస్తారు. కానీ ఎవరు వచ్చినా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చూస్తాను. ప్రొఫైల్లో ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ పర్వాలేదు, తీసుకోవచ్చు. ఇలా భయపడుతున్న స్టూడెంట్స్ కూడా మీరు మార్చగలరా? ఈయన భయపడుతున్నాడు, కానీ ఈయన చెప్పినట్టు వినే వ్యక్తి, అది రీడ్ చేస్తాను నేను. ఈజ్ కేరింగ్ అబౌట్ కోడింగ్,
సో ఐఎమ్ ఏ టీచర్, ఐ కెన్ టీచ్ కోడింగ్ టు ఎనీ పర్సన్ హూ డజంట్ హ్యావ్ దట్ మచ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. ఏ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాడికి ప్రోగ్రామింగ్ నేర్పొచ్చు, అది పెద్ద కష్టం కాదు. కానీ స్టూడెంట్కి యాటిట్యూడ్ ఉండాలి, అంటే నేర్చుకునే యాటిట్యూడ్ ఉంటే నేర్పొచ్చు. సో అదొకటి చూస్తాం. స్టూడెంట్ భయపడుతున్నాడు అనుకోండి పర్వాలేదు, బట్ స్టూడెంట్ వచ్చినప్పుడు కొంచెం తను పేరెంట్ ప్రెషర్తో వస్తారు కొంతమంది. పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడు అది తెలుస్తుంది. అది వరకు మేము చెప్తాం పేరెంట్స్కి, వీళ్ళు సెట్ కాకపోవచ్చు అని 2-3 days అబ్జర్వ్ చేద్దాము, లేదు మీరు బాగా ఆలోచించుకోండి అని చెప్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఎవరైతే స్టూడెంట్ వచ్చారో నేను పర్వాలేదు అనుకున్నాక వీళ్ళ ప్రొఫైల్కి తగ్గ స్టూడెంట్స్ని పిలుస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తను వచ్చినప్పుడు ఈయనది బైపీసీ ఏజీబీఎస్సీ వాళ్ళు ఒక 2-3 ఉంటారు, లేదంటే ఫార్మా వాళ్ళు ఉంటారు, లేదంటే బీజెడ్సీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని 3-4 మెంబర్స్ని పిలిపించి తనని కల్పిస్తాను. వాళ్ళు ఇతనికి చెప్తారు మొత్తం ఇక్కడ ఎలా ఉంటుంది ఏంది అనేది. ఆ విషయంలో నేనేంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పండి, మీరు ఇక్కడ ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది ఏంటి అని చెప్పిస్తాను. సో అక్కడ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది, మెయిన్గా ధైర్యం పెరుగుతుంది. ధైర్యం అన్నా వస్తుంది, లేదంటే ఇక్కడ వాతావరణానికి భయపడన్నా పోతారు. ఈ రెండిట్లో ఏదైనా జరుగుతుంది. రెండు చేయమంటాను. ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పండి, అంటే సబ్జెక్ట్ ఎలా నేర్పిస్తాం అనే దాని మీద వాళ్ళకి ఒక భయం పోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాతావరణం గురించి చెప్పడం వల్ల వాళ్ళు ఒకవేళ వద్దు ఇంత రిస్క్ వద్దు అనుకున్నప్పుడు పారిపోతారు. ఇప్పుడు రాకేష్ లో మీకు ఎందుకు నమ్మకం కుదిరింది? రాకేష్ వచ్చినప్పుడు ఓన్లీ వాళ్ళ మదర్ కోరిక మీద వచ్చాడు మీ దగ్గరికి, అంటే ఎక్కడ నమ్మకం అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు? అంటే కొంచెం చెప్తే వినే వాళ్ళనైతే మనం కూర్చోబెట్టవచ్చు. ఈ ప్రపంచంలో అంటే ఎవరినైనా పీపుల్ ని కంట్రోల్ చేయడం కష్టం, కూర్చోబెట్టడం కష్టం, రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్కి రప్పించడం కష్టం కదా. బట్ అది ఆ డిసిప్లిన్ కనపడ్డది. అందుకనే ఐ గివెన్ ఏ 100% కాన్ఫిడెన్స్ టు హిమ్ దట్ యూ విల్ గెట్ ఇట్ జాబ్. నేను చెప్పేస్తాను, నేను ఫస్ట్ డే అడ్మిషన్ అప్పుడు పేరెంట్ ముందు మాట్లాడతాను ఫుల్ కాన్ఫిడెంట్గా. డౌట్ ఉంటే మా స్టాఫ్కి చెప్తాను ఈ అడ్మిషన్ డౌట్ అని, ఈ అడ్మిషన్తో ఇబ్బంది రావచ్చు మనకని చెప్తాను. అది ఒక్కోసారి పేరెంట్ చెప్పలేనప్పుడు స్టాఫ్తో చెప్తాను ఇది కనిపెట్టండి వీళ్ళని అని. నేను అలా జడ్జి చేసిన ప్రతి అడ్మిషన్ మాకు తర్వాత రిజల్ట్స్ అలానే ఉన్నాయి. నెగిటివ్ అయితే అని చెప్తాను, స్టాఫ్ ఉన్నారు వాళ్ళకి ఎమ్మడే చెప్తాను ఇది ఈ అడ్మిషన్ కొంచెం డౌట్ ఉందని. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ డౌట్ ఉన్న అడ్మిషన్స్ అసలు తీసుకోవట్లేదు, మాకు టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళు 2 months 3 months ట్రావెల్ చేసినాక వాళ్ళు మళ్ళా బ్యాక్ స్టెప్ వేసినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. అందుకని we filtered it. Recently we started a concept called Super 30. We're taking only 30 admissions and before taking the admissions now వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది వాళ్ళకి బాగా, అంటే అడ్మిషన్ అప్పుడు జనరల్గా ఎక్కడైనా కానీ ఏమంటారు బాగా మార్కెటింగ్ చేసుకుంటారు. మాది డిఫరెంట్ మార్కెటింగ్ ఉంటుంది. అంటే మేము ఎక్కువ భయాలు చెప్తాం, అంటే మార్నింగ్ 8:30కి రావాలి, ఈవినింగ్ వరకు ఉండాలి, ఫోన్స్ ఉండవు మీ దగ్గర, అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడేది ఉండదు, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, చాలా కష్టము, ఆలోచించుకోండి, తొందరపడి జాయిన్ అవ్వద్దు. 2-3 రోజులు అబ్జర్వ్ చేయండి, వచ్చి చూడండి, ఇది చెప్తాను. నెక్స్ట్ హాలిడేస్ ఉండవు నా దగ్గర, సండే ఒకటే హాలిడే, ఫెస్టివల్ రోజు కూడా రమ్మంటాను. ఇన్స్టిట్యూట్ అయితే ఓపెన్ అవుతుంది, ఒక్క రోజు మేము పర్వాలేదు వదిలేస్తాం. బట్ వెళ్ళిపోయి నేను రాకపోతే వరకు ఇప్పుడు అంత కొత్త కాన్సెప్ట్ ఏం చేసామంటే వి క్రియేటింగ్ ఎ వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో స్టూడెంట్ పేరెంట్ మా స్టాఫ్ ఉంటారు. ఇన్స్టిట్యూట్కి రాగానే వాట్సాప్ గ్రూప్లో ఒక సెల్ఫీ దిగాలి, ఇన్స్టిట్యూట్లో ఉన్నట్టు దిగి పెట్టాలి, అదే వాళ్ళ యొక్క తంబన్. ఇంకెక్కడ పోలేరు. ఎందుకంటే స్టూడెంట్ ఏం చేస్తుండే హాస్టల్లో ఉండి మాకు హెల్త్ బాగాలేదని చెప్తుండు, పేరెంట్కి ఇన్స్టిట్యూట్కి వెళ్ళామని చెప్తుండు, ఉత్తదే అన్నట్టు. సో అది డ్రాగ్ అవకాశం ఉండదు. సో వి క్రియేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఒకటి అండ్ మొబైల్ స్టూడెంట్ కంచి తీసుకోవటం బాగా వర్కౌట్ అయింది. మొబైల్ ఉండకపోతే వాళ్ళు ఫ్రీ బర్డ్స్ కదా, కష్టపడతారు. మొబైల్ ఉంటే దే విల్ ఎంగేజ్ విత్ మొబైల్, అది ఒక ప్రాబ్లం. ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ ఉన్నా వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తీర్చిదిద్ది జాబ్ ఇస్తున్నారు, అంతవరకు ఓకే. ఫీజ్ స్ట్రక్చర్ గురించి వచ్చేసరికి కాస్త భయపడతారు, ఎక్కువ ఉంటుందేమో ఉంటుంది. మాది ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ మై ఫీజ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ద రీజన్ ఏంటంటే మేము 30, 40, 50 స్టూడెంట్ కంటే ఎక్కువ ఉండరు మా దగ్గర టోటల్గా. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ లెస్. అండ్ వేర్ యూ గో టు అదర్ ఇన్స్టిట్యూట్ దే రన్. అండ్ ఇంకోటి వాళ్ళ దగ్గర ఎక్కువ బ్యాచెస్ ఉంటాయి. దే ఎవ్రీ 2 hours ఒక బ్యాచ్ పెడతారు.
ఒక బ్యాచ్లో 200-300 స్టూడెంట్ ఉంటారు, అలా పర్ డే దే హ్యావ్ 5 స్లాట్స్. అంటే ఒక ఫిగర్ చెప్తారా పేరెంట్స్ కి? అంటే ఎక్కువ ఉంటుందంటే మళ్ళీ వాళ్ళు చూసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు. సో అది వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఫీజు ఎక్కువ పెడతాము ఎందుకు అంటే ఒకటే రీజన్, తక్కువ మంది స్టూడెంట్, ఎక్కువ అవర్స్, 8:30 to 5, అగైన్ మళ్ళీ నైట్ వీళ్ళు ఈవినింగ్ హాస్టల్కి వెళ్ళి మళ్ళీ 7కి లాగిన్ అవ్వాలి జూమ్లో, 7 to 10. అంటే బయటతో కొంచెం ఎక్కువ ఉంటుంది, మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం డబుల్ ఉంటుంది. ఓకే, డబుల్ కాకపోతే పక్కగా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ట్రైనింగ్ అన్ని మొత్తంలో 30-40 స్టూడెంట్ ఉంటారు, 6 to 8 స్టాఫ్ ఉంటారు. ఓకే, ఇంకా చూడండి అవును ఎంత మైక్రో లెవెల్ మేనేజ్మెంట్. ఈ 6 to 8 లో 3-4 టీచింగ్ స్టాఫ్ ఉంటారు. ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్లో మీకు బాగా నచ్చింది ఏంటి ఈ 7 months లో? ఫోన్స్ కలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ పాయింట్. యాక్చువల్ గా లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు ఫోన్ లేకుండా ఉండలేము. కంటిన్యూస్ గా ఫోన్ చేతిలో ఉండాలి, చూస్తూ ఉండాలి. 2 days 3 days అబ్జర్వ్ చేసాం, అసలు ఉంటానా ఉండనా అని భయం వేసింది. ఆ 2-3 days తర్వాత ఫోన్ కలెక్ట్ చేసుకోవడం మామూలు అయిపోయింది, విజువల్ ప్రిపరేషన్ మాకు మామూలు అయిపోయింది. దెన్ ఐ హావ్ హ్యాబిచువేటెడ్ ఫర్ దిస్. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అనేవి మాకు జరిగేవి, డైలీ మాక్ ఇంటర్వ్యూస్. వీళ్ళ టైం కంటే ఇప్పుడు మొత్తం మారింది. ఇప్పుడు వీళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్ బ్యాచ్ లో, ఈ జాయిన్ రీసెంట్లీ, వీళ్ళ సొంత తమ్ముడు. అంటే వాళ్ళ మదర్ ఈయన్ని చూసి ఇంకా వాళ్ళ తమ్ముడిని కూడా జాయిన్ చేశారు. వాడు వచ్చాడు, ఇప్పుడు వాడు వింటున్నాడు, వాడు ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు ఎట్ ఏ టైమ్ ఈ 40 members లో 40-50 members ఉన్నారు ప్రెసెంట్. ఇందులో అరౌండ్ 4 బ్యాచెస్కి డివైడ్ చేసి సెషన్స్ అవుతున్నాయి. ఈ 4లో ఒక్క బ్యాచ్కి ఫ్యాకల్టీ క్లాస్ చెప్తున్నాడు, 3 ఫ్రెష్ బ్యాచెస్కి టీచింగ్ బై ద స్టూడెంట్స్ ఓన్లీ. ఇంతకు ముందు మేము మెంటర్షిప్ చేసేవాళ్ళం, జస్ట్ ఇప్పుడు ఏంటంటే కోర్స్ అయిపోయిన వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ వీళ్ళకి క్లాసెస్ చెప్పిస్తున్నాను. సెల్ఫ్ లెర్నింగ్ అంటే వీళ్ళని టీచింగ్ చేపిస్తున్నాను. 3 months అయిన స్టూడెంట్ ఉంటే వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవ్రీ స్టూడెంట్కి 5 to 10 members నుంచి ఒక డెస్క్ వేసేసి వాళ్ళు క్లాస్ చెప్పాలి అంతే. వాళ్ళది ప్రిపేర్ అవుతూ వాళ్ళ క్లాస్ వింటూ వీళ్ళ క్లాసులు చెప్తారు. ఇంకా నాలెడ్జ్ ఇంప్రూవ్ చాలా అవుతుంది. నేను 7 సంవత్సరాలు జాబ్ చేశాను ఐటీలో, 15 years నేను టీచ్ చేశాను. నేను 5-6 సంవత్సరాలు చేసిన జాబ్లో నేర్చుకున్నది చాలా తక్కువ. నేను టీచింగ్లో నేర్చుకున్న సబ్జెక్టు. నేను సబ్జెక్ట్ వచ్చి టీచింగ్కి రాలే, టీచింగ్కి వచ్చి సబ్జెక్ట్ నేర్చుకున్నాను. అంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే యూ హ్యావ్ టు టీచ్. వీళ్ళు చదువుతారు, వింటారు, ప్రిపేర్ అవుతారు, ఇంటర్వ్యూస్కి వెళ్తారు. దానికి మధ్యలో నేనేం చెప్తాను వీళ్ళందరికీ అంటే టీచ్ టు అదర్స్. యు లెర్న్, యు టీచ్. ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మైండ్ లో షార్ప్ అవుతుంది. వెన్ యూ ఆర్ ఆన్ డయాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 10 people, నీ అటెన్షన్ లెవెల్స్ పెరుగుతాయి. సో మీరు డయాస్ మీద ఉన్నప్పుడు మీ అటెన్షన్ అంతా ఎలా ఉంటది, నేను వీళ్ళకి చెప్పాలి, అప్పుడు మన మైండ్ షార్ప్ ఉంటుంది. అండ్ ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి, వాళ్ళకి సబ్జెక్ట్ని ఎలా ఇంజెక్ట్ చేయాలి, అది అల్టిమేట్ అన్నట్టు. ఆ ఫీలే వేరు. వాడు డే అంతా బ్రైట్గా 1.5 hour క్లాస్ చెప్పాడు అంటే he'll be very active. మీ ఐటీ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ముందు ఒక 4-5 days అట్లా వచ్చి క్లాసెస్ అటెండ్ అయ్యి చూడొచ్చు. we allow them. మీరు ఒకసారి వచ్చి చూడండి, నచ్చాకనే జాయిన్ అవ్వండి. we allow them. ఓకే, ఎక్కడ ఉన్నాయి, ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? లేదు, ఒక్కటే ఉంది. మేము పెట్టుకున్నది 30-40 మందిని పెట్టాం. స్ట్రిక్ట్ 30 చేస్తున్నాం. నాన్ ఐటీ అయినా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వగలరు అని మీరు ప్రూవ్ చేశారు, చేయించారు మీ సార్. సో మీలాగా ఈ స్కూల్లో ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? బెస్ట్ ప్లేస్ ఫర్ ఎనీ డిగ్రీ స్టూడెంట్స్. దే కెన్ లెర్న్ కోడింగ్ ఆన్ .NET అండ్ దే కెన్ గెట్ జాబ్ ఇన్ ఎనీ కంపెనీ. సో ఎవరైనా నాన్ ఐటీ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వగలరు, అసలు భయమే అవసరం లేదు. ఒకసారి ఆర్ఎన్ రెడ్డి ఐటీ కాలేజ్కి వచ్చి చూడండి. మీకు అంటే 5 to 10 days మీరు వినొచ్చు, ఫ్రీగా వినొచ్చు. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. We tell to them to travel with us. ఇంజనీరింగ్ చదివారు, క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ రాలే, ఖచ్చితంగా దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ అస్. బట్ 99.99% ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారు, ప్లేస్మెంట్ ఇస్తా అని చెప్పగలుగుతారు, కానీ ఇవ్వలేరు. మీరు గ్యారంటీ ఇస్తారా? అది వెన్ యూ ఆర్ జాయినింగ్ ఫర్ ఏ కోర్స్ యూ ఫైండ్ ఏ ఇన్స్టిట్యూట్ who are giving the 100% assurance to give the job. Second thing, ఇంకొక ప్రాబ్లం ఉంది ఇక్కడ. when we are giving assurance that జాబ్ గ్యారంటీ అంటే ఇక్కడ ఎన్ని రోజుల్లో ఇతను నేర్చుకోగలుగుతాడని దేవుడు కూడా చెప్పలేడు.
అవును. ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్. స్టూడెంట్ సెకండ్, ఇక్కడ రెగ్యులారిటీ ఉండాలి, ఒక తపస్సులాగా ఉండాలి, ఒక యజ్ఞం లాగా ఉండాలి. నేను 10 రోజులు వస్తాను, 2 రోజులు ఊరు వెళ్తాను అంటే రాదు. ఖచ్చితంగా ఒక ఏం పెట్టుకోండి. ఏం సండే కూడా వస్తుంది సార్ అనాలి. మా ఖచ్చితంగా దగ్గర మా వీడియోస్ చూసి ఊకే బ్యాగ్ సర్దుకొని వచ్చేస్తారు, ఫీజు కడతారు, నెల 2 నెలలు చూసి మళ్ళీ పోతా అంటారు. లేదు, అందుకే నేను మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను, అలా వద్దు. మీకు ఒక తపస్సు, ఒక కసి, ఐటీ ఇంజనీర్ అయ్యే నేను ఊరు వెళ్తా అన్నప్పుడు రావాలి. చూసారు కదా, రాకేష్ ది సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తీర్చిదిద్దారు ఆర్ఎన్ రెడ్డి గారు. ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్లో మీరు జాయిన్ అవ్వాలి, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.